శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 14 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠి తిథి ఉంది. పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం 1:15 వరకు ఉంది. ఆ తర్వాత పుష్యమి నక్షత్రం వచ్చింది. సోమవారం పునర్వసు నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది. ఈ అమృత యోగం అనేది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు అమృత యోగం ఉంది కాబట్టి ముఖ్యమైన పనులు, ముఖ్యమైన ప్రయాణాలు ఈరోజు మధ్యాహ్నం 1:15 లోపు పెట్టుకోండి. విశేషంగా మీకు అదృష్టం కలిసి వస్తుంది. అలాగే మధ్యాహ్నం 1:15 తర్వాత పుష్యమి నక్షత్రం వచ్చింది. సోమవారం పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తే ధాత్రి యోగం ఉంటుంది. ఈ ధాత్రి యోగం అనేది అద్భుతమైన కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అంటే ఈరోజు 2 యోగాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అమృత యోగము, ధాత్రి యోగము 12 రాశుల వాళ్ళకి విశేషంగా యోగిస్తున్నాయి. అందులోనూ కార్తీక సోమవారం కాబట్టి 12 రాశుల వాళ్ళు మీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేసుకోవాలంటే ఈరోజు చేసుకోండి. ఎక్కడైనా దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా, ప్రయాణాలు చేయాలన్నా, ధనపరమైనటువంటి జర్నీస్ చేయాలన్నా ఈరోజు ఆ జర్నీస్ చేయండి. విశేషంగా ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. జీవితానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేసుకోవటానికి ఈరోజు 2 యోగాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే పునర్వసు నక్షత్రానికి అధిపతి అయినటువంటి గురువు మీనంలో సొంతింట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. సాంఘికంగా సేవా కార్యక్రమాలు చేసి పేరు తెచ్చుకోవటానికి కూడా ఈరోజు గురువు బలం చాలా బాగుంది. ముఖ్యమైన వివాహపరమైన చర్చలకి, పెళ్ళికి సంబంధించిన విషయాలు మాట్లాడుకోవటానికి కూడా ఈరోజు బలం చాలా అద్భుతంగా ఉంది. అదేవిధంగా పుష్యమి నక్షత్రానికి అధిపతి అయిన శని మకరంలో స్వక్షేత్రంలో ఉన్నాడు. శని స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగినటువంటి ఫలితం పొందటానికి ఈరోజు చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే ఈరోజు 2 యోగాలు చాలా బాగున్నాయి. రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ అద్భుతంగా ఉంది. కాబట్టి 12 రాశుల వాళ్ళకి పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. బ్రహ్మాండంగా ముఖ్యమైన పనులు చేసుకోండి. తిరుగులేని విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం 1:15 వరకు ఉంది. ఈ పునర్వసు నక్షత్రం ఉన్న టైంలో నామకరణం, సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు. దేవతా పూజలు, వ్రతాలు ఆచరించడానికి కూడా పునర్వసు నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. అలాగే తీర్థయాత్రలు ప్రారంభించడానికి, దైవ దర్శనాలు చేసుకోవటానికి, వీటన్నిటికీ కూడా మధ్యాహ్నం 1:15 వరకు బలం చాలా బాగుంది. అలాగే కొత్తగా ఏవైనా విద్యలు నేర్చుకోవాలంటే వాటికి కూడా మధ్యాహ్నం 1:15 వరకు పునర్వసు నక్షత్ర బలం అద్భుతంగా పనిచేస్తుంది. మధ్యాహ్నం 1:15 తర్వాత పుష్యమి నక్షత్రం వచ్చింది. ఈ పుష్యమి నక్షత్రం ఉన్న టైంలో కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు నేర్చుకుంటే చాలా మంచిది. ఆ కోర్సుల్లో జాయిన్ అయితే చాలా మంచిది. అలాగే సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి పుష్యమి నక్షత్ర బలం పనిచేస్తుంది. కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలంటే మధ్యాహ్నం 1:15 తర్వాత ఆ బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. బిజినెస్ బ్రహ్మాండంగా సాగుతుంది. అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరాలన్నా కూడా మధ్యాహ్నం 1:15 తర్వాత ఉద్యోగంలో చేరండి. ఉద్యోగం బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఉంటుంది. అలాగే కోర్టుపరమైన వ్యవహారాలకి నక్షత్రం యోగిస్తుంది. యాత్రలకు వెళ్ళటానికి యోగిస్తుంది. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలం. ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి అనుకూలం. కొత్తగా వాహనాలు నడపటానికి కూడా ఈ పుష్యమి నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. మధ్యాహ్నం 1:15 తర్వాత నక్షత్ర బలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ఈరోజు కార్తీక సోమవారం 12 రాశుల వాళ్ళు శివానుగ్రహం వల్ల సకల శుభాలు కలగాలంటే, అష్టైశ్వర్యాలు కలగాలంటే, సకల కార్యసిద్ధి ఏర్పడాలంటే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఓం రుద్రాయ అగ్నిమూర్తయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకుని వెళ్ళండి. ఓం రుద్రాయ అగ్నిమూర్తయే నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకుని వెళితే 12 రాశుల వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే కార్తీక సోమవారం సందర్భంగా ఈరోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే శివానుగ్రహం వల్ల సకల కార్యసిద్ధి, విజయ లబ్ధి ఏర్పడుతుందో నేటి కార్తీక విధులు అనే శీర్షికన పరిశీలిద్దాం.
కార్తీక సోమవారం ఈశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఈరోజు నక్తం ఉండాలి. అంటే పగలు ఆహారం తినకూడదు, పాలు పళ్ళు మాత్రమే స్వీకరించాలి. రాత్రికి నక్షత్రం కనిపించాక శివ పూజ చేసుకోవటం లేదా శివనామస్మరణ చేసుకోవటం చేసి ఆ తర్వాత ఆహారం స్వీకరించాలి. దీన్నే నక్తం అంటారు. నక్తం ఉంటే కార్తీక సోమవారం శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు. అలాగే శివ పూజ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే పరమశివుడికి ఈరోజు అన్నం నైవేద్యం పెట్టండి. ఆ అన్నాన్నే మీరు ప్రసాదంగా స్వీకరించండి. శివానుగ్రహం వల్ల విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది. అలాగే ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి శివాలయ ప్రాంగణంలో దీపాలు పెట్టేటప్పుడు గాలిగోపురం ద్వారం దగ్గర దీపం పెట్టండి. గర్భగుడిలో శివలింగానికి అతి సమీపంలో దీపం పెట్టండి. నందీశ్వరుడికి పరమేశ్వరుడికి అతి సమీపంలో ఈరోజు దీపాలు వెలిగించండి. అలా చేస్తే శివానుగ్రహం తొందరగా కలుగుతుంది. అలాగే శివుణ్ణి పూజించేటప్పుడు ఈరోజు బొప్పాయి పండ్ల రసంతో శివాభిషేకం చేస్తే జాతకంలో ఉన్న అవయోగాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. వెన్నతో శివాభిషేకం చేస్తే మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతత పొందవచ్చు. అలాగే శివుడి ప్రీతి కోసం ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం నైవేద్యంగా సమర్పించండి. దానివల్ల శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే తొందరగా వాహనం కొనుక్కోవాలంటే ఈరోజు జాజిపూలతో శివ పూజ చేయండి, వాహన ప్రాప్తి ఏర్పడుతుంది. ఐశ్వర్యం కలగాలంటే పద్మ పుష్పాలతో ఈశ్వరుణ్ణి పూజించండి. శత్రుబాధలన్నీ తొలగింపజేసుకోవాలంటే ఎర్ర మందార పూలతో ఈరోజు శివలింగానికి కానీ ఈశ్వరుడి చిత్రపటానికి కానీ పూజ చేయండి. శత్రుబాధలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే తొందరగా పెళ్ళిళ్ళు కావాలంటే మల్లెపూలతో ఈశ్వరుణ్ణి పూజించండి, వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. దాంపత్యంలో అనుకూలత కోసం మల్లెపూల మీద గంధం రాసి గంధం రాసిన మల్లెపూలతో శివ పూజ చేయండి. భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది. అలాగే ఈరోజు శివాలయ ప్రాంగణంలో దీపదానం చేస్తే చాలా మంచిది. కార్తీక సోమవారం కాబట్టి శివాలయ ప్రాంగణంలో కానీ లేదా శివాలయాలు ఎక్కడైనా నదీ తీరంలో ఉంటే ఆ నదీ తీరంలో కానీ, అలా కూడా వీలు కాకపోతే ఇంట్లో శివుడి సన్నిధిలో శివుడి సమక్షంలో శివుడి ఫోటో దగ్గర లేదా శివలింగం దగ్గర దీపదానం ఇచ్చుకోండి. అద్భుతంగా శివానుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు సోమవారం షష్ఠి తిథి ఉంది. కార్తీక బహుళ షష్ఠి సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి గ్రామ దేవతలను పూజిస్తే చాలా మంచిది. ఎవరైనా సరే పల్లెటూళ్ళల్లో ఉండేవాళ్ళు కానీ పట్టణాల్లో ఉండేవాళ్ళు కానీ దగ్గరలో ఉన్న గ్రామ దేవత దగ్గరకు వెళ్ళండి. గ్రామ దేవతను దర్శనం చేసుకొని పెరుగన్నం నైవేద్యం పెట్టండి. ఆ పెరుగన్నం ఇతరులకు పంచి మీరు కూడా ప్రసాదంగా స్వీకరించండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. గ్రామ దేవతల అనుగ్రహం వల్ల ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కార్తీక సోమవారం షష్ఠి తిథితో కలిసి వచ్చింది. షష్ఠి తిథి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా ప్రీతిపాత్రమైన రోజు. అందుకే కార్తీక సోమవారం షష్ఠితో రావటం చాలా అరుదైన రోజుగా చెప్పుకోవచ్చు. సోమవారం కాబట్టి శివుడికి ఇష్టం, కార్తీక సోమవారం కాబట్టి శివుడికి ఇంకా ఇష్టం. షష్ఠి తిథి సుబ్రహ్మణ్యుడికి ప్రియమైన రోజు. శివుడికి సుబ్రహ్మణ్యుడికి ఇద్దరికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఈరోజు శివాలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించడంతో పాటుగా సుబ్రహ్మణ్య ఆలయంలో కూడా దీపాలు వెలిగించండి. సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో స్వామివారి సన్నిధికి దగ్గరలో దీపాలు వెలిగించండి. ఆలయంలో ఉన్న నాగదేవతల విగ్రహాల దగ్గర దీపాలు పెట్టండి. సుబ్రహ్మణ్య ఆలయంలో దీపదానం ఇవ్వండి. సుబ్రహ్మణ్య ఆలయంలో ప్రదక్షిణలు చేయండి. ఇలా చేస్తే ఈశ్వరుడి అనుగ్రహము సుబ్రహ్మణ్యుడి అనుగ్రహము ఒకే రోజు పొందటానికి ఈరోజు అద్భుతంగా కలిసి వచ్చే రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు యథాశక్తి దానం ఇవ్వాలని కార్తీక పురాణం చెప్తుంది. అంటే మీకు తోచింది ఏదైనా సరే మీ శక్తి కొలది ఎంతో కొంత దానం ఇవ్వండి. ఆహారంలో మాత్రం కారము, ఉప్పు, పులుపు, ఉల్లిపాయ స్వీకరించరాదు. వీటిని మాత్రం ఆహారంలో స్వీకరించరాదు. అలాగే షష్ఠి తిథి ఉంది కాబట్టి నాగదేవతల విగ్రహాలకు పాలు పోయండి. దగ్గరలో ఉన్నటువంటి జంటనాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళి ఆ జంటనాగుల విగ్రహాల మీద పాలు పోయటం, జంటనాగుల విగ్రహాల మీద పసుపు కుంకుమలు వేయటం, ఆ జంటనాగుల విగ్రహాల దగ్గర తమలపాకులో బెల్లం ముక్క ఉంచి నివేదన సమర్పించడం ద్వారా విశేషమైనటువంటి ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. సమస్త సర్పదోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి నేటి కార్తీక విధుల సందర్భంగా శివాలయ దర్శనం, సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం, శివాలయంలో దీపాలు వెలిగించుకోవటం, సుబ్రహ్మణ్య ఆలయంలో దీపాలు వెలిగించుకోవటం విశేషమైనటువంటి ప్రయోజనాలను కలిగింపజేస్తుంది. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది.
ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి అనుకూలం. స్త్రీలతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు నిర్వహించటానికి అనుకూలం. సాంఘికంగా పెద్దవారిని కలుసుకోవటానికి, సంఘంలో గొప్ప వ్యక్తులను కలుసుకొని చర్చలు చేయటానికి అనుకూలం. నీటి మీద ప్రయాణాలు చేయటానికి అనుకూలం. గృహ సంబంధమైనటువంటి పనులు ఏవైనా సరే చంద్రహోరలో చేసుకోవచ్చు. తెలుపు వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. అలాగే వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి, బోరింగ్ పనులు చేసుకోవటానికి, ఇంట్లో బోరింగ్ వేయించుకోవటానికి కూడా చంద్రహోర చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.